ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలోని వ్యాపారస్తులకు సైబర్ నేరాలు మరియు సీసీ కెమెరాల ఏర్పాట్ల గురించి అవగాహన సదస్సు దర్శి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం దర్శిపట్నంలోని పీజీఎన్ కళ్యాణ మండపంలో దర్శి టౌన్ లో ఉన్న అన్ని వర్గాల వ్యాపారస్తులతో దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి సిఐ వై రామారావు, దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం మురళితో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దర్శిపట్నంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజల భద్రత మరియు వ్యాపారస్తుల షాపుల యొక్క భద్రత దృష్ట్యా వారి షాపుల్లోనూ షాపులకు ముందు కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే సైబర్ నేరాలపైన అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఓటీపీ నెంబర్లు, పాస్వర్డ్లు చెప్పకూడదని, అత్యాశకు పోయి డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకూడదని, ఆన్లైన్ అరెస్టులు లేదా డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కడా లేవని, ఎవరు కూడా ఆందోళన పడకూడదని, ఏదైనా సైబర్ నేరగాల ద్వారా మీ డబ్బులు గనుక పోగొట్టుకుంటే వెంటనే 1930 నెంబర్ గాని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో గాని వచ్చి సమాచారం ఇవ్వాలని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో దర్శిపట్నంలోని వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇంకో మైండ్తోనో వెళ్తా ఓవర్ స్పీడ్ వెళ్తే ఏముంది, అన్ని సక్రంగా ఉంటేనే ఏం కావట్లేదు ఈ రోజుల్లో. సార్ చూడండి, ఒక చేయో కాలు లేకపోతే ఎలా ఉంటుంది. చాలా మంది రావడం మీ పిల్లలకి చెప్పండి, యూత్ పిల్లలకి సభ్యులకి చెప్పండి. మనకి తెలియకుండా వచ్చే ప్రమాదం ఏంటంటే రోడ్డు ప్రమాదం. మిగతా ఏది తెలిసే వస్తే నాకు తెలిసి. సో అదొకటి కొంచెం మైండ్లో పెట్టుకోండి. మీ వంతు కృషిగా కొంచెం మౌత్ పబ్లిసిటీ ఇక్కడ ఏం లేదు. ప్రతి ఒక్కరు మౌత్ పబ్లిసిటీ. మీ ఇంట్లో రేపు పిల్లలు రే జాగ్రత్తగా వెళ్ళరా షాపుకి. అందరూ కూడా ఈ టైము 5:00 5:30 లోపు అందరినీ డిస్కస్ చేద్దాం అనుకున్నాము. బిజినెస్ టైం కాబట్టి ఇంకా ఇంత టైం మీద ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈఎస్టీ గారు కూడా వస్తున్నాడు. సమస్యలు కానీ ఎలా ఉంది, మీ ఆలోచన ద్వారా ఎలా ఉంది, పోలీస్ గురించి కానీ ఏం చేస్తున్నారు కానీ మీకు ఎట్లా ఇంకా ఏం చేస్తే మేము మీకు సర్వీస్ లభిస్తుందనే ఆలోచన ఏదంటే అవి తెలియజేస్తారనే ఉద్దేశంతో డిఫరెంట్ మీకు ఈ అసోసియేషన్ నుంచి వ్యాపారస్తులు కూడా డిఫరెంట్ ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అందుకని ఈరోజు స్టే గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఏమేమి చెప్పారు మరి మీకున్న ఇంకా ఇప్పుడైనా చెప్పచ్చు. మీకున్న ఈ ఫోటో షాప్ కానీ ప్లైవుడ్ కానీ ఆగలేదు, మీరు అన్ని రకరకాల వ్యక్తులతో మాట్లాడుతుంటారు. వాళ్ళ మండలంలో ఉన్న అందరూ అన్ని రకాల పనులపైన మీ అంగడిలోకి వస్తుంటారు. ప్రజలందరూ చాలా రకాల ప్రజలు వస్తుంటారు మీ దగ్గరికి. వాళ్ళు ఏమో చెప్తూ ఉండొచ్చు, మీకు కూడా ఆలోచన ఒక విధంగా ఉండొచ్చు. ఏమన్నా జరిగేది కానీ ఇక్కడ అసౌకర్యాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వెంటనే మీరు చేయవలసిన మా ద్వారా జరిగే పనుల గురించి కానీ ఏదైనా ఉంటే కూడా మీరు 1-to-1 ఎప్పుడైనా వచ్చి మాట్లాడచ్చు. మీరు ఒక అందరినీ చెప్పాలనేది మొహమాటాలు ఉంటే కూడా ఎప్పుడైనా సిఐ గారు ఆఫీస్కి వెళ్ళి కానీ మేము ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎక్కువ కేసులు, మనుషులు, పిటిషన్లు బిజీగా ఉంటారు కాబట్టి సిఐ గారి దగ్గర ఆఫీస్కి వెళ్ళి మాట్లాడచ్చు. మా ఆఫీస్ కూడా ఎప్పుడైనా వచ్చి ఇంకా దాని సమస్యల గురించి కానీ ఏదైనా చెప్పాలనుకున్నా కానీ వచ్చి మాట్లాడవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ బయట జరిగే నేరాలు గురించి ఫ్రీగా చెప్తుంటారు. బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నేరాల నివారణకి ఈ సైబర్ నేరాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. అవగాహన కార్యక్రమాలు మీకు పెట్టేదంతా బహుశా మీకు వీడియో రూపంలో మీకు చేరుతున్నాయి కదా, ఎవరైనా చేరినాయని మీకు న్యూస్లో పెట్టుకుంటారు కదా. మన దర్శి కాన్స్టిట్యున్సీ యూట్యూబర్స్ అంతా పెడుతూ ఉంటారు. మేము చెప్పిన మాటలు కానీ కాలేజీల్లో, స్కూల్లో, బయట ఆఖరికి హెడ్ మాస్టర్స్ కూడా పెట్టాం క్లాస్. సో ఇప్పుడు ప్రజలైన మీకు అన్ని రకాల వృత్తి